ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఈ మధ్య మనం చూసుకుంటే టెక్స్టైల్ సెక్టర్ చాలా ఎక్కువగా మంది డిస్కస్ చేసుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇది బాగా హాట్గా మారింది. అందుకు ఇట్స్ లైక్ రెడ్ హాట్ అనమాట నిజంగా చెప్పాలి అంటే. సో ఈ టెక్స్టైల్ సెక్టర్లో ఇంతగనము ఫోకస్ పెరగడానికి కారణాలు ఏమైనా ఉన్నాయి? చార్ట్స్ కూడా కంపేర్ టు మిగతా వాటితో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయండి. బేసికల్ గా ఏదైనా మనం 1 year హైస్ చాలా ఫేమస్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అనమాట. అంటే 52 weeks హై అంటారు. అవును. ఆ స్కానర్ కనుక మనం రన్ చేస్తున్నప్పుడు ఎక్కువ స్టాక్స్ ఏదైతే బిలాంగ్స్ టు ఏ సెక్టర్ అయితే వస్తున్నాయో ఆ సెక్టర్ చాలా హాట్ గా అవుతున్నట్లు లెక్క అనమాట. నేను ఈ మధ్యకాలంలో 4-5 times వీక్లీ గ్యాప్ తో రన్ చేస్తుంటే అంటే టాప్ 15 లో ఒక 4-5 స్టాక్స్ వరకు ఇవే తగులుతున్నాయి. టెక్స్టైల్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ అన్నమాట ఇవన్నీ కూడా వెన్ కంపేర్ టు ది నిఫ్టీ. అవును. అందుకని నెక్స్ట్ 1 or 2 years లో డెఫినెట్ గా ఏ సెక్టర్ స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేయబోతుందంటే మాత్రం మనం బ్లైండ్ గా చెప్పేసి ఇట్ షుడ్ బి టెక్స్టైల్స్. ఓకే, ఇట్ షుడ్ బి టెక్స్టైల్స్. సో ఇప్పుడే స్టార్ట్ అయిందంటారా? థీమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే 52 weeks హైలో వస్తున్నాయి. ఒకటి బేసికల్ స్ట్రక్చరల్ గా సెక్టర్ రొటేషన్ అనేది స్టాక్ మార్కెట్ లో మామూలు విషయం. ఇప్పుడు సెక్టర్ హాట్ అవుతుంది. లైక్ ఎఫ్ఎన్జీసీ కనుక డల్ ఎలా అయిందో ఈ సెక్టర్ హాట్ అలా అయిందనమాట. అండ్ రెండవది ఇండియాలో కన్జంప్షన్ బాగా పెరుగుతుంది. అంటే టెక్స్టైల్స్ రెడీమేడ్ అన్ని చోట్ల వాడుతున్నారు. మూడోది ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగిపోయినాయి ఇంత ముందుతో పోల్చుకుంటే. పర్టికులర్ గా అమెరికాకి ఎక్స్పోర్ట్స్ బాగా ఇండియా నుంచి బాగా పెరిగిపోతుంది అనమాట. ఆఫ్టర్ ఈ బంగ్లాదేశ్ లో ఉన్న అన్రెస్ట్ తర్వాత ఆపర్చునిటీస్ ఎక్కువ మనలో గ్రాప్ చేస్తున్నారు. అచ్చా, అక్కడ ఉన్న అన్రెస్ట్ ఏదైతే దాని వల్ల కారణాలు నెగిటివ్ అయింది, రిమూవ్ అవుతుంది అనమాట సప్లై చైన్ అంతా కూడా. రెండోది అమెరికాలో ఈ ట్రంప్ వచ్చిన కాడి నుంచి కొంచెం డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇవి ఎక్స్పోర్ట్ థీమ్ అవటం వల్ల ఏంటంటే డాలర్ ద్వారా వచ్చే అప్రిసియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట వీటిలో. అట్లా ఇది ఐటీ అండ్ ఫార్మా తర్వాత కాతుకొత్త విదేశ మార్కెట్ ద్రవ్యం సంపాదించే సెక్టార్స్ లో టెక్స్టైల్స్ ఒకటి. చార్ట్స్ అయితే సూపర్ స్ట్రాంగ్ గా తయారు అవుతున్నాయండి. అంటే మీరు కేపీఆర్ మిల్స్ కావచ్చు, లేకపోతే శ్రీరామ్ సిల్క్ కావచ్చు, లేదా నితిన్ స్పిన్నర్స్ కావచ్చు, అండ్ చాలా టెక్స్టైల్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గాను చార్ట్ పరంగా చూసుకుంటే మాత్రం సూపర్ గా ఉన్నాయి అనమాట. ఓకే. అండ్ 4-5 years కన్సాలిడేషన్ కూడా చాలా వరకు బ్రేక్అవుట్ అవుతున్నాయి ఫస్ట్ టైం. అందుకని 25 ఏదైనా సెక్టర్ ఖచ్చితంగా ముందుకెళ్ళిద్ది అనుకుంటే కనుక మనం ఈ సెక్టర్ పేరు చెప్పచ్చు. ఓకే, వండర్ఫుల్. అంటే ఇలాంటి స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో మంచిగా స్కోప్ ఉంది అండ్ దీంట్లో వన్ క్యాన్ డూ దేర్ హోంవర్క్ అంటారు. రైట్, డెఫినెట్ గా. ఎందుకంటే స్ట్రక్చరల్ వైజ్ గా బాగుంది. అంటే మనం హోల్ పిక్చర్ చూసుకున్నప్పుడు ఆ సెక్టర్ బాగుంటుంది. ఆ సెక్టర్ లో ఏ స్టాక్స్ పర్ఫార్మ్ చేయబోతుంది అనేది మనం టెక్నికల్ గా ఏ చార్ట్ అయితే స్ట్రాంగ్ ఉందో, ఏ స్టాక్ అయితే గత 4-5 years నుంచి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ ఎక్కువ మనీ మేక్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఈ స్టాక్స్ లో మనం అన్నిటికంటే ఎక్కువ రిటర్న్స్ అంటే 30-40% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని మీరు ఏ ఛానల్లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఎందుకు టెక్స్టైల్స్ అట్రాక్ట్ చేస్తుందంటే ఒక ఇష్యూ బంగ్లాదేశ్ అయితే అయి ఉండొచ్చు. అవునండి. బట్ ఓవరాల్ గా సెక్టారే టర్న్ అరౌండ్ జరుగుతుందండి. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ టెక్స్టైల్స్ డెఫినెట్ గా గోయింగ్ టు రాక్. ఇందులో మనకి లైక్ లార్జ్ క్యాప్ లో చూసుకుంటే ఎలాంటి పేర్లు లైక్ హాట్ గా ఉన్నాయి అంటారు సార్ టెక్స్టైల్ స్టాక్స్ లో? లార్జ్ క్యాప్ అంటే ఎగ్జాంపుల్ చెప్పలేం కానీ, బట్ రెడీమేడ్ గా ఇండియాకి సంబంధించి అయితే రెడీమేడ్ అందించే అరవింద్ ఫ్యాషన్స్ బాగుంది, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ బాగుంది, అండ్ ఈవెన్ రిటైల్ అందించే ట్రెండ్ కూడా బాగుంది. చార్ట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా హార్డ్ కోర్ గా అందులో చాలా ఉంటాయి సప్లై చైన్ లో. ఏది మన దూది నుంచి థ్రెడ్స్ తీసేవి కావచ్చు, లేదా ప్రాసెసింగ్ చేసేవి కావచ్చు, అండ్ రెడీమేడ్ గా తయారు చేసే కావచ్చు, చాలా ఉంటాయి సప్లై చైన్ లో. కానీ బట్ పర్టికులర్ గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అయితే మాత్రం కేపీఆర్ మిల్స్ కావచ్చు, అంబికా కాటన్ కావచ్చు, నితిన్ స్పిన్నర్స్ కావచ్చు, ఇలాంటి చాలా స్ట్రాంగ్ ఉంది. ఓ వండర్ఫుల్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు మనము 3rd quarter లో ఉన్నాం సార్. 4th quarter నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఈ సంవత్సరంలో వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉండే సార్? ఆల్మోస్ట్ లైక్ ఈ సెక్టర్ అవుట్ పర్ఫార్మ్ చేయడానికి కారణాలు మనం చెప్పాం కదా. సో రిజల్ట్స్ కూడా బాగానే ఇచ్చి ఉంటారు కదా వీళ్ళందరూ కూడా. బేసికల్ గా ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది 25 లో పర్ఫార్మెన్స్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఒక 3 to 6 months ముందు రియాక్ట్ అవుతా ఉంటుంది. సో అడ్వాన్స్ లో మనము యు నీడ్ టు బి ఫస్ట్ మూవర్ అన్నమాట. ఫైండ్ అవుట్ అన్నమాట. చార్ట్ లో అది విజిబిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ మొన్న ఇన్ఫ్లేషన్ అన్నిట్లో వరస్ట్ గా వచ్చేసింది. వరస్ట్ ఇన్ఫ్లేషన్ లాస్ట్ 17 months లో. అండ్ జీడిపి గ్రోత్ వరస్ట్ ఇంటూ ద లాస్ట్ 16 quarters లో.
స్టిల్ మార్కెట్ పాజిటివ్ రెస్పాండ్ అయింది. వెరీ ట్రూ. మనం అనుకుంటాం కదా అది ఆ రియాక్షన్ వెంటనే రిఫ్లెక్ట్ వద్దాం అనుకుంటాం, లేదు అది ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయింది 2 months బ్యాకే. ఎగ్జాక్ట్లీ. అందుకని మార్కెట్ 10% అడ్వాన్స్ లోనే మార్కెట్ అంతా డిస్కౌంట్ ఎవ్రీథింగ్ డో థియరీ అదే కదా. సో ఇప్పుడు YOY లో చూసుకుంటే FY 25-26 ప్రకారంగా చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ దానికోసం ఇప్పటి నుంచి పెట్టుబడులు మొదలు పెట్టమంటారు. ఎక్సలెంట్ ఐడియా అండి. ఐ థింక్ అప్కమింగ్ ఇయర్ 2025 కి ఇది ఒక మంచి బిగినింగ్ ఆపర్చునిటీ. మన పోర్ట్ఫోలియో ఉన్న కపుల్ ఆఫ్ స్టాక్స్ లో 1 or 2 టెక్స్టైల్ సంబంధించి కూడా తీసుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ సెక్టర్ స్పెసిఫిక్ ETFs కానీ ఇవైతే లేవు అనమాట. ఓకే, థీమ్ లాగా లేవు. సో ఓన్లీ స్టాక్స్ ఉన్నాయి. ఓన్లీ స్టాక్స్. సో ఎక్విటీలో షేర్స్ కొనుక్కొని లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో దీంట్లో టెక్స్టైల్ ఇది ఇండియాలో ఎక్స్పోర్ట్స్ అవ్వడము చాలా స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంది. ఫారిన్ కరెన్సీ అనేది ఇండియాకు వస్తుంది. సో డాలర్ కరెన్సీలో బిజినెస్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మన రూపీ కూడా కొంచెం అంత సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాగా వీక్ అయిపోయింది, 85 వరకు అంటున్నారు. లిటరల్లీ దీనికి టెక్స్టైల్ సెక్టర్ బాగా సపోర్ట్ చేయగలుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఇన్ఫాక్ట్ ముఖ్యంగా మనం చెప్పాలి అనుకుంటే సార్, ఇప్పుడు మనం మాట్లాడదాము మన వెబినార్ గురించి. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 28th of December, 29th and 30th రోజున ఈ 3 రోజుల పాటు ఒక ఎక్స్క్లూజివ్ వెబినార్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఫర్ ది మ్యూచువల్ ఫండ్, ETF అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్ కోసము. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికీ కూడా ఇది నిజంగా చెప్పాలి అంటే ఒక పెద్ద జార్గన్ అండి, ఒక లేమ్యాన్ కోసం. కానీ చదువు ఉన్న వాళ్ళు కానివ్వండి, చదువు లేని వాళ్ళు కానివ్వండి, దీన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఒకసారి చెప్తారా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే బయట మామూలుగా మనం చూసాం అనుకోండి, ఒక వ్యక్తి తన సంపాదనలో ఎంతో కొంత కొంచెం దాచి పక్కన పెట్టుకోవాలి, మిగిలించి పక్కన పెట్టుకోవాలి. ఈ డబ్బుని ఏం చేస్తే గ్రో అవుద్దో తెలిసి ఉండాలి ఏదో ఒకటి. బయట ఏమో ఉంటే బేసికల్ గా ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది, బట్ బల్క్ అమౌంట్ కావాలి, ఇల్లిక్విడ్ అసెట్. కొన్ని ఇల్లు కానీ రెంట్కి ఇద్దాం అనుకుంటే నీకు వచ్చే రెంటల్ ఈల్డ్ ఎంత అంటే 2 to 3% కన్నా ఎక్కువ రాదు, 3% కన్నా ఎక్కువ రాదు. పోనీ ఫిజికల్ గా గోల్డ్ కొన్నాం అనుకోండి, దొంగలు ఏదైనా తెలుసుకుంటారని భయం. లేదా బ్యాంక్ లో పెడదాం అనుకుంటే 7 to 8% కన్నా ఎక్కువ రాదు. స్టాక్స్ లో పెడదామంటే స్టాక్స్ టూ మచ్ వాలటైల్, నాలెడ్జ్ తగ్గితే అవి గుల్లైపోతాయి. బయట ఇన్ని ఫిజికల్ అసెట్స్ ఉన్నాయి, అవి మొత్తం స్టాక్ మార్కెట్ లో ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్ లో దొరుకుతాయి. ఓకే, మీకు గోల్డ్ పెడదాం అనుకుంటున్నా ఫిజికల్ గా, గోల్డ్ ETFs ఉంటాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. కరెక్ట్ కదా? అవును. బ్యాంక్ లో పెడదాం అనుకున్నారా, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, డెట్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. అండ్ లిక్విడిటీ చాలా హై ఉంటుంది, చాలా ఎప్పటికంటే ఇప్పుడు అమ్మేసుకోవచ్చు స్పాట్ లో. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్ లో పెడదాం అనుకుంటున్నా రెంటల్ కోసం, రీట్స్ అని ఉంటాయి స్టాక్ మార్కెట్ లో. ఎక్సలెంట్. మల్టీ అసెట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. అంటే బయట ఎలాంటి ఫిజికల్ అసెట్స్ ఉంటాయో అవి మొత్తం కూడా స్టాక్ మార్కెట్ లో దొరుకుతాయి యాజ్ ఇట్ ఈస్ గా. ఆల్టర్నేటివ్ అవైలబుల్ ఉంది. దీంట్లో బ్యూటీ ఏంటంటే లిక్విడిటీ అన్లిమిటెడ్. ఒక్క సెల్ బటన్ నొక్కారంటే 24 hours కల్లా నీకు మనీ బ్యాక్ వచ్చేస్తాయి. సూపర్. ఎప్పుడు కావాలంటే అప్పుడు బై చేసుకోవచ్చు. అందుకని ఈ మోడర్న్ సొసైటీలో మీరు సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు ఫ్యూచర్ లో. వెరీ ట్రూ. అందుకని ప్రతి ఒక్కళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, మీరు నేర్చుకోవాలి, మీ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయాలి. స్టాక్ మార్కెట్స్ అంటే నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ స్పెక్యులేషన్. కరెక్ట్. మార్నింగ్ కొని ఈవినింగ్ అమ్మటం కాదు, లేదా ఆఫ్టర్నూన్ ట్రేడింగ్ కాదు, అంతకు మించి. అందుకని మీరు మీ పర్పస్ కనుక వెల్త్ క్రియేషన్ అయినా, వెల్త్ మెయింటెనెన్స్ అయినా, వెల్త్ ప్రొటెక్షన్ అయినా సరే, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, ఎర్నింగ్ స్టార్ట్ అయినా రిటైర్మెంట్ అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ పనికి వస్తుంది. ఒక స్ట్రక్చరల్ వేలో వాటిని ఎలా అనలైజ్ చేయాలి, ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా డేటా తీసుకోవాలి అండ్ కాంప్రహెన్సివ్ డీటెయిల్ గా ఆల్మోస్ట్ 7 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. 7 hours 3 days లో డైలీ 2 hours చొప్పున మీకు ఇస్తారు. మీరు అడిగిన 100 questions కూడా ఆన్సర్, ఇంటరాక్షన్ సెక్షన్స్ అవన్నీ కూడా ఎక్సలెంట్. కాబట్టి మీకు అవన్నీ డేటా అర్థమైపోతుంది. అంటే మనం ఎలాగో ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 21 సెక్షన్స్ రన్ చేసాం వితౌట్ ఫెయిల్యూర్, సింగిల్ ట్రేడ్ కూడా. వండర్ఫుల్. ఈచ్ సెక్షన్ కి 5% రిటర్న్స్ వస్తున్నాయి యావరేజ్ మీద. ఎక్సలెంట్ అండి. ఇంకా చెప్పాలంటే యావరేజ్ రిటర్న్ 7% అనుకోవచ్చు. తక్కువ అంటే 1 week 10% వచ్చింది, ఎక్కువ అంటే 2.5 months కి 6% వచ్చింది అనమాట. కాబట్టి ఇయర్లీ ఒక 6-7 ట్రేడ్స్ మనం ప్రాక్టికల్ చేసి వాళ్ళు చూపిస్తున్నాం. కాబట్టి ఈ నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా రిస్క్ లేకుండా మార్కెట్ లో ఒక 20 to 30 or 40% వరకు ఎలా ఎర్న్ చేయాలో సేఫెస్ట్ ఫార్మేట్ రూట్ లో అనమాట మీకు వస్తుంది. అందుకని మీరు బిగినర్ అయినా ఇక్కడ నుంచి బిగింగ్ చేసుకోవచ్చు. మీరు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నా సరే మీ పోర్ట్ఫోలియో సేఫ్ సెక్యూర్ ఉండాలి, ఇది బెటర్ అనమాట. స్టిల్ ఇట్ విల్ హెల్ప్. ఎస్, ఎందుకంటే స్టాక్స్ తీసుకుంటే మనం ఇన్నాకలు అన్నట్టు ఒక బ్యాడ్ న్యూస్ తోటి కొలాప్స్ అవుద్ది, ఒక GST నోటిఫికేషన్ తో కొలాప్స్ అవుతుంది, ఒక సెబీ ఇన్వెస్టిగేషన్ తో కొలాప్స్ అవుతుంది, ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ తోటి కొలాప్స్ అవుతాయి. ఇట్లా నేషనల్, పొలిటికల్, జియోగ్రాఫికల్, సెక్టార్, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ అన్ని కూడా బ్యాడ్ గానే పనిచేస్తాయి. ఇన్ని బ్యాడ్లు తట్టుకొని మూవ్ అవటం అంత ఈజీ ఏం కాదు. అందుకని రిటైలర్స్ కి పర్టికులర్ పెద్ద మొత్తంలో మనీ మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనమాట.
సో ఈ 28, 29, 30th ఆఫ్ డిసెంబర్ రోజున ఎవరైతే ఈ వెబినార్ అటెండ్ అవ్వాలనుకుంటారో దీనికి టైమింగ్ అండ్ దీనికి కొంత ఒకవేళ కాంటాక్ట్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కనుక మీరు రింగ్ ఇచ్చారంటే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారండి. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, Okay. అప్పటికల్లా మీకు జూమ్ లింక్ వస్తుంది. ఓకే, ఆ నెక్స్ట్ 3 days మనం ఇంటరాక్షన్ లోకి వచ్చేస్తాం. ఓకే, సబ్జెక్ట్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓకే. అండ్ ఫ్యూచర్ లో అప్డేట్ అవ్వాలన్నా Mhm. ఆ రిసోర్స్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తారు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.